వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో ఛత్రపతి సాహూజీ మహారాజ్ 52వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీసీజేఏసీ అధ్యక్షుడు సందెల వెంకన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీసీజేఏసీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సామాజిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చందుపట్ల జనార్దన్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఛత్రపతి సాహూజీ మహారాజ్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. 1902లో ఆయన ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల విధానమే తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారని పేర్కొన్నారు. బీసీలకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చిలకమారి శ్రీనివాస్, ఇప్పకాయల సాగర్, కొలిపాక క్రాంతి, ఇల్లందుల సమ్మయ్య, తడికమల్ల శేఖర్, దేవసాని ప్రియదర్శిని, గజ్వేల్ మధుసూదన్, ఆడేపు సురేందర్, మల్లేశం, పోగు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. సమాజంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల బిడ్డలు రాజకీయ రంగంలో, విద్యా రంగంలో, ఉద్యోగ రంగంలో రిజర్వేషన్లు పొందగలగడానికి మూల కారకుడు ఛత్రపతి సాహు మహారాజ్. ఆనాడు ఒక రాజుగా ఉన్నటువంటి కాలంలోనే ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి పద్ధతిలో ఆలోచన చేసి 1902లో దేశంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి, రాజ్యంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల బిడ్డలకు రిజర్వేషన్ ఉండాలని 50% రిజర్వేషన్ ప్రకటించి రిజర్వేషన్లకు మూలకారకుడైనటువంటి ఛత్రపతి సాహు మహారాజు మనందరం కూడా ప్రతిరోజు వారిని తలుసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇవాళ కుల వివక్ష, విద్యలో రాణింపు, మహిళా సాధికారత, ఈనాడు మనం మహిళలు అన్ని రంగాలలో రాణించాలని అనేటువంటి ఒక ఆలోచన రావడానికి కూడా స్ఫూర్తి సాహు మహారాజ్. ఆనాడే మహిళలకు బాల్య వివాహాలు జరగకూడదు, వితంతు వివాహాలను ఎవరైతే బాల్యంలోనే భర్తను పోగొట్టుకున్నారో వారి కొరకు వితంతు వివాహాలను మరి ఏర్పాటు చేసినటువంటి ఘనత సాహు మహారాజ్. కులం అనేటువంటి కుచిత బుద్ధితోటి మెదలకుండా మానవత్వం అనేటువంటి మంచితనంతో మెదలాలని మనం కుల వ్యవస్థ కొరకు కుల వ్యవస్థలో ఉన్నటువంటి లుకలుకలను తొలగించడానికి ఆనాడే ఒక ఆలోచన చేసినటువంటి ఒక చక్రవర్తిగా ఉండి సామాన్య మానవుని స్థితిలో ఆలోచన చేసినటువంటి వ్యక్తి ఛత్రపతి సాహు మహారాజ్. వారి యొక్క ఆలోచనలే, వారి యొక్క విధానాలే, వారి ద్వారా కొంత మరి ఆర్థికంగా స్ఫూర్తి పొందినటువంటి అంబేద్కర్ గారు కూడా ఆనాడు వారైతే ఏ రిజర్వేషన్ అయితే పొందుపరిచినారో ఆ రిజర్వేషన్ లో భారత రాజ్యాంగంలో వాళ్ళ పొందుపరిచి మనం ఈ విధంగా ఇక్కడ మాట్లాడగలుగుతున్నాం, కొంత స్వాతంత్రాన్ని పొందగలుగుతున్నాం, కొన్ని రంగాలలో మనం కొంత మనం అనుభవించగలుగుతున్నాం అని అంటే దానికి మూలకారకుడు ఛత్రపతి సాహు మహారాజ్. దానికి అవకాశం కల్పించినటువంటి మహానుభావుడు అంబేద్కర్. మరి ఇప్పటికి కూడా తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వారు ఎక్కువ అధికారాన్ని చెలాయిస్తున్నారు. అధిక సంఖ్యలో ఉన్నటువంటి బిడ్డలు అల్పసంఖ్యాకులుగా మరి మారి రాజకీయ రంగంలో ముఖ్యంగా చట్టసభలలో ఎలాంటి రిజర్వేషన్ లేకుండా ఉండడం అనేది ఇది గ్రహించదగ్గటువంటి విషయం. ఇప్పటికైనా రాజ్యాంగంలో మార్పులు తీసుకొని వచ్చి మరి బలహీన వర్గాల బిడ్డలకు కూడా చట్టసభలలో రిజర్వేషన్లు పొందుపరిచినప్పుడే అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగానికి సార్థకత చేకూరుతుందని, మరి వారు కలలుగన్నట్టుగా బడుగు బలహీన వర్గాల బిడ్డలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిపైనో లేదు, మనపైనే ఉన్నది. మన కాలం మీదనే మనం నిలబడాలి. ఎవరి కొరకు ఎదురు చూసి ఏదో వస్తుందనేది ఆలోచన మనం పక్కకు నెట్టి మరి అల్పసంఖ్యాకులైనటువంటి అగ్ర కులాలను ఎదిరించి రాజ్యాధికారాన్ని మనం చేజిక్కించుకున్నప్పుడు మాత్రమే ఛత్రపతి సాహు మహారాజ్, అంబేద్కర్ ఆశయాలు మనం నెరవేర్చిన వాళ్ళం అవుతామని సందర్భంగా తెలియజేస్తూ మరి మరొకసారి ఛత్రపతి సాహు మహారాజ్ జన్మదినం సందర్భంగా వారికి హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తున్నాం. బీసీజేఏసీ హుజురాబాద్.